తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ఇవాళ కేక వచ్చిండు పేపర్లో. ఏమంటుండు? మమ్మల్ని బెదిరించడం సరికాదు, కేసీఆర్ని అరెస్ట్ చేయరు. ఫస్ట్ మీరు ఎవరు చేయాలి మరి అరెస్టు? మమ్మల్ని బెదిరించడం సరికాదు, కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటుంది. మరి ఎవరు చేయాలంటే బీజేపీ పార్టీ వాళ్ళు చేయాలంట, కేసీఆర్ని అరెస్ట్ చేయాలంట. బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు కానీ పానం మాత్రం ఒకటేనంట. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు, ప్రాణం ఒకటే అని కాంగ్రెస్ అంటుంది. మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమంటారు? ఎరికైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ శరీరాలే వేరు కానీ పానం ఒకటే అని అంటారు. మళ్ళీ పోతే ఈ బీజేపీ వాళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని వాళ్ళంటారు. అందరూ ఒకటే. వాస్తవానికి జనాలనే ఎడ్డోళ్ళని చేస్తారు తప్పితే వీళ్ళంతా ఒకటే, దొంగలంతా ఒకటే. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు అధిగతి లేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చచ్చి బీజేపీ పార్టీకి అవయవ దానం చేసిందంట. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయి నేను చచ్చినా బాధలేదు కానీ నా అవయవాలు తీసుకొని నువ్వు జీవించని చెప్పిందట. బదులుగా బీఆర్ఎస్ నేతల్ని కాపాడుతూ ప్రొటెక్షన్ మనీ రాష్ట్రానికి ఏమిచ్చారని నితిన్ నవీన్ను తీసుకొచ్చిరు. ఇంకా సొప్పదండి ప్రగతి సభలో బీజేపీపై సీఎం ధ్వజం. ఇంకా ఔటర్తో కరీంనగర్ వరంగల్ కలుపుతామని వెల్లడి. ఇట్లా ఉంది ఇలా ముచ్చట. అయితే మమ్మల్ని బెదిరించడం సరిపోదు కానీ కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు అని అడుగుతున్నాడు. నేను ఒక చిన్న ముచ్చట అడుగుతా ప్రజలారా, ఎక్కడ తప్పు చెప్పినా కానీ బరాబర్గా కామెంట్ పెట్టుది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కమిషన్ వేసినాక దానిపైన క్లియరెన్స్ కూడా వచ్చింది. మరి ఆ కేసుల కాళేశ్వరం కేసుల ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు? మరి కేసీఆర్ పైన అరెస్ట్ చేయొచ్చు కదా, చేపియొచ్చు కదా. చేసిండా? చేయలే. కాళేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం అయిపోయాక ఆ కమిషన్ నువ్వు వేస్తే కూడా ఆడ ఏది పీసీ కోసిన కమిషన్ వేసే కదా, దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. ఏం తీసుకోవాలి? ఆ పైన చూద్దాం. ఆ పైన మళ్ళీ పోతే కార్ రేసింగ్లా గవర్నర్ సంతకం పెడతలేడు. గవర్నర్ సంతకమే పెట్టాలని నా సామిరంగా దాని సంగతే చెప్తా ఒక్కొక్కరు దాని అన్నాడా అనలేదా? గవర్నర్ సంతకం పెట్టి 2 నెలలే. మరి అరెస్ట్ చేయలేదు ఎందుకో? మరి కార్ రేసింగ్ పంచాయలా ఎందుకు అరెస్ట్ చేయలే? మళ్ళా గవర్నర్ పెడతలేడానికి కదలబడ్డది ఈయననే. గవర్నర్ సంతకం పెట్టి 2 నెలలే, సప్పులు లేదు. తర్వాత ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పైన భూములన్నీ అటుపోయినాయి ఓఆర్ఆర్ పైన కేసు వేస్తా, దానిపైన సిట్ వేస్తా అన్నాడు. ఎక్కడ పోయా మరి అది? భూములు ఏమైపోయాయి? టానిక కేసు ఏమైపోయాయి? ఫోన్ టాపింగ్లు ఏమైపోయాయి? మరి ఇవన్నీ పైన నువ్వు చేస్తు కదా రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మరి బీజేపీ వాళ్ళు చేయాలన్నా? నువ్వు చేస్తే కదా. అది బీజేపీ వాళ్ళు చేస్తేనేమో జైల్లో పడతాడు, నువ్వు చేస్తేనేమో ఇట్లా పడతాడా? ఎవరు చేసినా కానీ అదే జైలు కదా. చేయాలి కదా. చేసేత కాదు. ఎందుకు చేసేత కాదు? వీళ్ళు అంతా ఒకటే. ఎంతసేపటికి జనాలని ఎట్ట మభ్యపెట్టాలి. ఇంతే తప్పితే ఇంకేమైనా ఉంటుందా చెప్పురి? నువ్వు చేయాలనుకుంటే కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల రూపాయలు తిన్నాడని పీసీ ఘోష్ వేసిన నివేదిక ప్రకారంగా ఆడ క్లియరెన్స్ దొరికింది. మరి దానిపైన చేయొచ్చు కదా. టానిక కేసుల గొడవ లోపల చేయొచ్చు కదా. కార్ల పంచాయి కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును మొత్తం దుర్వినియోగం చేసినట్టుకి కారు ఈరేస్గా పంచాయి ఉండే దాని మీద చేయొచ్చు కదా. 1000 ఎకరాల భూములు మొత్తం కొల్లగొట్టి తీసుకుపోయిండు బిటా కేసీఆర్, నీ భర్తమే భర్త అని చెప్పినావు. దాన్ని కూడా క్లియరెన్స్ ఉంటే మరి ఆ పని కూడా చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయనట్టు? ఇది ఏది చేయకుండా ఉత్తపుణ్యానికి రోజులు గడపాలి, టైంపాస్ చేయాలి, జనాలని ఏదో ఒకటి ట్రాప్లో పడేయాలి. వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తున్నట్టు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నట్టు. గట్టిగా మాట్లాడితే కేసీఆర్ ఏమంటే 4 పీసుల కేసు కాదో కేసా నా మీద అని ముసలోడు అంటాడు. పక్క అంటాడు. నువ్వు కేటీఆర్నే ఏం బీగలేకపోతుంది, కేసీఆర్ని ఏం బీగుతావిగా చెప్పిగా. నువ్వు నిజంగా శివునెత్తురు గల్లోనివి అయితే ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట్లా ఒక కాళేశ్వరం చాలు. కేసీఆర్ కుటుంబం మొత్తం పోయి లోపల కూర్చున్నందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు చాలు. ఎన్నో ముచ్చట్లు చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి ఏది గెలవ ముందుకు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది బిడ్డ. నిన్ను ఏడి కాడికి బట్టలు వీకి చెంచలగూడలా చెర్లపల్లిలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా నీకు నీ కొడుకు నీ అల్లునికి అందరికీ ఒకరిని చూస్తుంటే ఒకటి మీకు లాగుల్లో తొండలు దొరకాలని అన్నావు. ఏది మరి తొండలు దొరకపోయా, నువ్వు దొరకపోతే వాళ్ళ లాగులో పాడైపోనా? అంతా బక్వాస్ ముచ్చట్లు బయటపై ముచ్చట్లు తప్పితే ఏం లేవు. ఇంకో ముచ్చట గీడి ఒక ముచ్చట అన్నాడు నిజంగా. రాష్ట్రానికి ఏమి ఇచ్చారని నితిన్ నవీన్ తీసుకొచ్చారు.
వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఏం తీసుకురాలి, మన రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమీ లేదు. ఇంకో 16 మందిని గెలిపి మరి తెస్తారేమో ఈసారి. ఆ బీజేపీ వాళ్ళైనా మీరైనా వాళ్ళైనా ఎవరైనా కానీ జనాల నెత్తిలా చెయ్యి పెడతాందుకు టోపు పెడతాను తప్పితే రాష్ట్రానికి మేలు చేద్దామనే రాజకీయ నాయకుడు ఎవడూ లేడు. అవునా కాదా ప్రజలని చెప్పురి.